أعوذ بالله من الشيطان الرجيم నేను బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందడానికి అల్లాహ్ శరణు. وإن من شيعته لإبراهيم మరియు నిశ్చయంగా అతనిని అనుసరించిన వారిలో ఇబ్రాహీం ఒకడు. إذ جاء ربه بقلب سليم అతను తన ప్రభువు సాన్నిధ్యానికి నిర్మల హృదయంతో వచ్చి إذ قال لأبيه وقومه ماذا تعبدون అతను తన తండ్రి మరియు తన జాతి వారితో ఇలా అన్నాడు, మీరు దేనిని ఆరాధిస్తున్నారు? أئفكا آلهة دون الله تريدون ఏమి మీరు అల్లాహ్ను వదలి మిథ్యా దైవాలను బూటక దైవాలను ఆరాధించగోరుతున్నారా? فما ظنكم برب العالمين అయితే సర్వలోకాల ప్రభువును గురించి మీ అభిప్రాయం ఏమిటి? فنظر نظرة في النجوم ఆ తరువాత అతను నక్షత్రాల వైపుకు తన దృష్టిని సారించాడు. فقال إني سقيم అప్పుడతను ఇలా అన్నాడు, నిశ్చయంగా నా ఆరోగ్యం బాగులేదు. فتولوا عنه مدبرين కావున వారు అతనిని వదిలిపెట్టి వెళ్లిపోయారు. فراغ إلى آلهتهم فقال ألا تأكلون తరువాత అతను మెల్లగా వారి దేవతల విగ్రహాల దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు, మీరు తినటం లేదేమిటి? ما لكم لا تنطقون మీకేమైంది? మీరెందుకు మాట్లాడరు? فراغ عليهم ضربا باليمين తరువాత అతను వాటి వద్దకు వెళ్లి తన కుడి చేతితో వాటిని పగులగొట్టాడు. فأقبلوا إليه يزفون అప్పుడు వారు ప్రజలు అతని దగ్గరకు త్వరగా వచ్చారు. قال أتعبدون ما تنحتون అతను ఇబ్రాహీం వారితో అన్నాడు, ఏమి మీరు చెక్కిన వాటినే మీరు ఆరాధిస్తారా? والله خلقكم وما تعملون వాస్తవానికి మిమ్మల్ని మరియు మీరు చెక్కి చేసిన వాటిని సృష్టించింది అల్లాహ్యే కదా. قالوا ابنوا له بنيانا فألقوه في الجحيم వారు పరస్పరం ఇలా చెప్పుకున్నారు, ఇతని కొరకు ఒక అగ్నిగుండం నిర్మించి తరువాత అతనిని ఆ భగభగమండే అగ్నిలో పడవేయండి. فأرادوا به كيدا فجعلناهم الأسفلين కావున వారు అతనికి విరుద్ధంగా పన్నాగాలు పన్నారు, కాని మేము వారిని కించపరిచాము. وقال إني ذاهب إلى ربي سيهدين మరియు అతను ఇబ్రాహీం అన్నాడు, నిశ్చయంగా నేను నా ప్రభువు తీసుకొని వెళ్లే వైపునకు వెళ్లిపోతాను, ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు. رب هب لي من الصالحين అతను ఇలా ప్రార్థించాడు, ఓ నా ప్రభు, నాకు సద్వర్తనుడైన కుమారుణ్ణి ప్రసాదించు. فبشرناه بغلام حليم కావున మేము అతనికి సహనశీలుడైన కుమారుని శుభవార్తనిచ్చాము.